హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ చింటూ. మనమైతే ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? మినీ బైపాస్ రోడ్డు మీద అయితే మనకి ఒక జున్ను బండి అయితే ఉంది. నాకు తెలిసి నెల్లూరులో ఉన్న అందరికీ ఈ జున్ను బండి ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి, కానీ కొంతమందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి కూడా తెలియాలని మనం ఈ వీడియో చేస్తున్నాం. ఈ ఫేమస్ అయిన జున్ను షాప్ దగ్గర మనం వచ్చేసాం. ఈ ప్రాసెస్కి అన్న ఎలా చేస్తాడు, ఏంది ఇన్కమ్ ఏంది, అన్న కష్టాలు ఏంది అన్నీ తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే, నా పేరు చింటూ. నా పేరు నవీన్. నువ్వు బండి ఎప్పటి నుంచి పెట్టున్నావు అన్న? 4 years పెట్టు. 4 years. 4 years అయితే ఇప్పుడు నీకు రోజుకి ఎంత వస్తుంది? 500 దాకా వస్తుంది. రోజుకి 500. అప్పుడు నెలకి 15,000. 15,000. ఇప్పుడు నీ ఖర్చులు ఎలా ఉంటాయి? ఖర్చులు వచ్చేసి మెటీరియల్ అంటే అవి ఖర్చులు పోనే నాకు ప్రాఫిట్ అనమాట వచ్చేది. ఖర్చులు ఎంత ఉంటుంది ప్రాఫిట్? 15,000 వస్తుంది మంత్కి. ప్రాఫిట్ ఒక్కటే నీకు 15,000. ప్రాఫిట్ ఒకటే మంత్. రోజుకి 500. రోజుకి 500. ఇప్పుడు మామూలు ప్రాఫిట్, మామూలు ఖర్చులు, మెటీరియల్ అంతా మామూలు కలిపి ఎంత వస్తుంది నీకు? మామూలుగా అయితే డైలీ ఒక 2,000 3,000 అలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 3,000 వరకు అవుద్దా? అవుద్ది. సేల్ అవుద్ది. 3,000 వరకు సేల్ అవుద్ది. అవుతుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ ఎలా కొనుక్కోవడం కానీ తయారు చేయడం కానీ ఎలా ఉంటుంది? డైరీ ఫార్మ్స్ నుంచి పల్లెటూరు నుంచి కలెక్ట్ చేసుకుంటాము. స్టీమ్ ప్రాసెస్లో అనమాట. నేరుగా బాయిల్ చేయము, స్టీమ్ ద్వారా ఉడుకుతుంది అనమాట. అందువల్ల అది కేక్ టైప్ వస్తుంది. అవును, కేక్ టైప్ వస్తుంది. అవును. ఇప్పుడు మామూలుగా చాలా మంది అనుకుంటారు ఏంది కేక్ టైప్ లో ఉంది కదా, మామూలుగా బాయిల్ చేస్తారు కదా, అది కొంచెం గులలుగా వస్తుంది. అవునవును. అది డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టడం వల్ల అలా వస్తుంది. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే డౌట్, ఇప్పుడు మా ఇంటి దగ్గర బర్రీ ఈనిందని కొన్ని పాలు వస్తాయి, మామూలు వస్తాయి కదా ఈనిన పాలు. అక్కడ ఏంటంటే మా అమ్మ కూడా చాలా సార్లు నాకు జున్ను చేసి పెట్టింది. అది ఒకలాగా ఉంటది, ఇక్కడ ఉండే జున్ను ఒకలాగా ఉంటది. ఇప్పుడు అది ఒరిజినలా, ఇది ఒరిజినలా? రెండు ఒకటేనా, పెద్ద తేడా ఉండదు. కాకపోతే దాన్ని డైరెక్ట్ గా బాయిల్ చేస్తారు, స్టవ్ మీద పెట్టేసి ఉడకబెడతారు అనమాట, బెల్లం వేసి. ఇది వచ్చేసి ఆవిరి ద్వారా ఉడుకుతుంది అనమాట. ఆవిరి కేక్ ఎట్లాగా చేస్తారు ఆల్మోస్ట్ అలాగా స్టీమ్ ద్వారా జరుగుతుంది ఇడ్లీలో. ఇప్పుడు దాని టేస్ట్ కూడా చాలా బాగుంటది కదా, అలా ఎందుకు ట్రై చేయరు మీరు? అలా ట్రై చేస్తే వాటర్ ఎక్కువ కంటెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, వాటర్ ఎక్కువ ఉంటుంది. సేల్ చేసేదానికి కష్టం అవుతుంది అనమాట. అవునా? సేల్ చేసేదానికి కష్టం అవుతుంది, మాకు ప్రాఫిట్ మార్జిన్ చాలా పడిపోద్ది. అప్పుడు అంటే కుదరదు, అమ్మేంత కుదరదు. ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది, కొంచెం ప్రాఫిట్ కూడా బాగా వస్తుంది. అండ్ చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది. అదనుకోండి ఒక సాయంత్రం కల్లా వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది, చాలా ఎక్కువగా అనిపించేస్తుంది వాటర్ కంటెంట్. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉండదా? వాటర్ ఉంటుంది, కాకపోతే ఇది గ్యాప్ వచ్చినప్పుడు, లెంత్ వచ్చినప్పుడు ఆ టైంలో ఉంటుంది అనమాట. చాలా అంటే ఎక్కువ అమ్ముడు పోకపోతే అలా వచ్చేస్తుంది. అంటే ఎక్కువ టైం కాదు, గ్యాప్ గుంతగానే వచ్చిందంటే, అంటే తీసుకునేటప్పుడు కేక్ షేప్ లేకుండా గుంతగా వచ్చిందంటే వాటర్ కంటెంట్. ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం ఉంటది అన్న? ఆల్రెడీ ఒకటి అయిపోయింది, దీంట్లో ఇంకొకటి ఉంది చిన్నది. అంటే ఇది ఒకటి, ఇది ఒకటా? రెండు బాక్స్, ఒకటి ఖాళీ అయిపోయింది, తీయచ్చు బయటికి. ఓకే. ఇంకొకటి దాంట్లో ఉంది చిన్నది. ఇప్పుడు ఎంత టైంకి పెడతారన్న ఇక్కడ? ఇక్కడ నేను ఆల్మోస్ట్ 10 గంటలకు అలా పెడతాను. 10 గంటల పెట్టేస్తారా? 7 దాకా ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ 7 దాకా ఉంటారు. 7 లోపల అయిపోద్దా నీకు ఖచ్చితంగా? అయిపోతుంది రోజు. తీసుకో భయ్యాకి ప్రాఫిట్ మధ్యలో మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి వదిలేద్దాం, ఏం కాదు. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మీరు బాక్సులు కూడా ప్రొవైడ్ చేస్తారా? బాక్సులతో పాటు ప్యాకింగ్. ఇప్పుడు రేట్ ఎంత ఉంటుంది అన్న? 250 grams 80 rupees, 100 grams 35. 100 grams 35. 250 grams అయితే 80. ఇప్పుడు అలా కాదన్న, ఇప్పుడు పెళ్లిళ్ళకి కూడా జిన్నులు అవన్నీ అంటా ఉంటారు కదా, అలా కూడా పెళ్లిళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం. ముందుగా ఆర్డర్ చేయాలంటే మాకు ముందుగా ఆర్డర్ చేసుకోవాలా? ఆర్డర్ చేశారంటే మేము సప్లై చేస్తాం. నెంబర్ చెప్పన్నా మన వాళ్ళకి. 7989 147435. మీ పేరు? నవీన్ బొమ్మిశెట్టి. అది అమ్మా నెంబర్. అయితే మన బాయ్ దగ్గరికి వచ్చి సెట్ చేసేయండి. నేను ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తా, ఓకేనా? టేస్ట్ చూసి చెప్పడేయాలా, మీరే చూసారు మధ్యలో ఎంతమంది వచ్చారో, ఎంత డిస్పోయిందో. ఓకే, పర్లేదు, మనం కూడా టేస్ట్ చేద్దాం. మనం కూడా టేస్ట్ చేసి మీకు ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. మీరైతే మినీ బైపాస్, బ్రో నువ్వే చెప్పు అడ్రస్ మనకి ఎందుకు. మినీ బైపాస్ ట్రెండ్స్ పక్కన నవీన్ జున్ను షాప్, ఓకేనా? ఖచ్చితంగా అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీరు తిన్న తర్వాత మీరు టేస్ట్ చేసి పక్కన మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి.
ఖచ్చితంగా బాయ్కి అయితే సపోర్ట్గా నిలవద్దాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది నాకైతే. ఊడిపోతే తినలేం కాబట్టి ఊడకుండానే తింటా. సరే ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం బాయ్ ముందే. చంపేసిందన్న, నిజం చెప్తున్నా. అది వదిలే టేస్ట్ మటుకు నిజంగా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో తర్వాత మీ బిజినెస్ ఇంకా బాగా అవ్వాలి. ఈసారి వచ్చినప్పుడు నాకు ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లా మీ చింటూ. బాయ్ బాయ్.